ప్రభుత్వం అంటే ఒక నమ్మకం కావాలి. ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది అంటే తర్వాత వచ్చే ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్నటువంటి నమ్మకం కావాలి. కానీ ఆంధ్రాలో ప్రతీకార రాజకీయాలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కళ్ళకి నరకమవుతుంది. ఒకళ్ళ హయాంలో ప్రయోజనం పొందారంటే రెండో వాళ్ళు ఆపేస్తారు, రెండో వాళ్ళ హయాంలో ప్రయోజనం పొందారంటే మొదటి వాళ్ళు ఆపేస్తారు. పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి ఇదొక పెద్ద తలనొప్పిగా మారుతుంది. చంద్రబాబు టైంలో తీసుకొచ్చిన కంపెనీల వాళ్ళని జగన్ టైంలో ఇబ్బంది పెడితే, జగన్ టైంలో తీసుకొచ్చిన కంపెనీలని చంద్రబాబు టైంలో ఇబ్బంది పెట్టారు. జిందాల్ వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు అన్నది చూసాం. అదే సందర్భంలో పలు కంపెనీలకు సంబంధించి ఎట్లాంటిది ఇప్పుడు చూస్తున్నాం. అట్లాగే ఇంతకుముందు అమర్ రాజాకు లేకపోతే కియాకు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టారు చూసాం. అలాగే ఇప్పుడు తాజాగా రామానాయుడు స్టూడియోకి తెలుగుదేశం టైంలోనే భూమి ఇచ్చారు. జగన్ టైంలో దాన్ని ఒక రకమైన ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మరొక రకమైన ఇబ్బంది పెడుతున్నారు. అంటే కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే మన జీవితం ఏంటి, మన ఆస్తి భవిష్యత్తు ఏంటి, మన వ్యాపార భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితి వస్తే పెట్టుబడులు పెట్టడం సాధ్యమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు టైంలో బెజవాడ గుంటూరు మధ్యలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మూవ్ అయింది. జగన్ వచ్చాక ఎక్కడ ఆగిపోయినాయి. జగన్ వచ్చాక వైజాగ్లో రియల్ ఎస్టేట్ భూమి భారీగా పెరిగింది. చంద్రబాబు వచ్చాక అవన్నీ ఆగిపోయినాయి. ఇక నమ్మకం ఎక్కడ ఉంటుంది ప్రజలకి? ఇప్పుడు ఎక్కడ కొనాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఎందుకు పడిపోయిందంటే రీజన్ ఇదే, కొంటే గ్యారంటీ లేదు, ఎక్కడ కొంటే ఏమవుతుందో తెలియదు. పెరుగుతుంది రూపాయి అనుకున్నప్పుడే కదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేది. నమ్మకం అనేటటువంటిది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించడం మానేసి నమ్మకాన్ని కోల్పోయే విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.